బాక్స్ ఆఫీస్ బొనాంజా బాలయ్య అఖండ తాండవ విడుదల వాయిదా పడడం అభిమానులకే కాదు అటు చిత్రసీమలో కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అసలు బాలకృష్ణ కెరీర్ లోనే ఇలా రిలీజ్ కావాల్సిన సినిమా ఇంత షార్ట్ గ్యాప్ లో వాయిదా పడటం ఫస్ట్ టైం కాగా ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. తొందరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. అయితే ఇదొక్కటే కాదు, హీరో కార్తీ నటించిన అన్నగారు వస్తారు విడుదల కూడా వాయిదా పడటం కూడా తమిళ చిత్రసీమలో కలకలం రేపుతోంది. ఇంతకీ సినిమాల విడుదల వాయిదాలకు కారణాలేంటి? అఖండ 2 వాయిదాతో షాక్. తమిళనాట కార్తీ వాతియార్ వాయిదా. అఖండ ప్రేక్షకాదరణ ఉన్న నటుడు బాలకృష్ణ అఖండ 2 వాయిదా పడటం అభిమానులను షాక్ కి గురిచేసింది. ఎందుకంటే బాలకృష్ణ కెరీర్ లోనే ఇలా జరగడం ఇది ఫస్ట్ టైం. జనరల్ గా డేట్ అనౌన్స్ చేసి వాయిదా వేయడం వేరు, ఇలా ఇంకో గంటలో బొమ్మ పడుతుందనగా వాయిదా పడటం వేరు. అందులోనూ నిర్మాతలకు మరో సంస్థతో ఉన్న బకాయిల నేపథ్యంలో ఇలా పేచీ చోటు చేసుకోవడమే ఇందుకు కారణం. ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ గతంలో హీరోస్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి తీసిన 2 సినిమాల తాలూకు బకాయిలే ఇలా విడుదలకు అడ్డుపడ్డాయని తెలుస్తోంది. హీరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడంతో సినిమాని ఎక్కడా ప్రదర్శించకూడదని కోర్టు తీర్పిచ్చింది. ఇది కోర్టు బయటే పరిష్కారం అవుతుందని అనుకున్నా ఆ పని జరగకపోవడంతో డిసెంబర్ 5న రిలీజ్ ఆగిపోయింది. మరోవైపు హీరో కార్తీ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ వాతియార్ కూడా రిలీజ్ అవ్వలేదు. అయితే ఇది ముందుగానే డిసెంబర్ 5న కాకుండా 12న వస్తున్నట్లు ప్రకటించారు. కాబట్టి ఫ్యాన్స్ లో పెద్దగా నిరాశ కలిగించలేదు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం కారణంగా ఈ సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. వాతియార్ నిర్మాత జ్ఞానవేల్ రాజాకు, ఫైనాన్షియర్ అర్జున్ లాల్ కు గతంలో జరిగిన ఓ డీల్ ఇందుకు కారణం. అప్పట్లో జ్ఞానవేల్ రాజా తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో అర్జున్ లాల్ కోర్టుని ఆశ్రయించారు. చెల్లించాల్సిన బకాయిల విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఫైనాన్షియర్ అర్జున్ లాల్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు సినిమా విడుదలపై స్టే ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో అన్నగారు వస్తారు అన్న పేరుతో రిలీజ్ కావాల్సి ఉంది. ఇలా 2 సినిమాలు ఒకే రోజు రావాల్సినవి వాయిదా పడటం సినిమా రంగంలోని సంక్లిష్టతకి అద్దం పడుతోంది. అఖండ 2 విషయానికొస్తే మంచి బజ్ క్రియేట్ అయిన సినిమా స్క్రీన్ పై బాలయ్య తాండవం చూడబోతున్నామనే ఉత్సాహంలో ఉన్న ఫ్యాన్స్ కి ఇది భరించలేని డిసప్పాయింట్మెంట్. అయితే నిర్మాతల తాలూకు 12 ఏళ్ల క్రితం నాటి బకాయిల గొడవ ఇలా టోటల్ సినిమాని ఆపేయడం బాధాకరం. అందుకే అటు నిర్మాతలు కూడా ఫ్యాన్స్ కి సారీ చెబుతూ ట్వీట్ చేశారు. మరోవైపు సినిమా రిలీజ్ పై అప్డేట్స్ కూడా వస్తున్నాయి. చిత్ర పరిశ్రమ కూడా ఈ సమస్యపై ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది. చాలా సినిమాలు ఇలా విడుదలకు ముందు ఆగిపోవడం సాధారణమే అయినా కూడా ఓ అగ్రనటుడి సినిమాకి ఇలాంటి చిక్కులు ఎదుర్కోవడం మాత్రం గత దశాబ్ద కాలంలో ఇదే ప్రథమం. ఇలాంటి సమస్యలకు కారణాలు వెతకడమంటూ ప్రారంభిస్తే రెమ్యునరేషన్లు ఆకాశాన్ని అంటేలా చేరడం, బడ్జెట్ కంట్రోల్లో లేకపోవడం, ఫ్యాన్సీ రేట్లకు అమ్మేసిన తరువాత వసూళ్లు ఆ స్థాయిలో ఉండకపోవడం చిత్ర పరిశ్రమకు బెడదగా మారింది. అందుకే బొమ్మకి బయట హిట్టాక్ వస్తుంటే నిర్మాత మాత్రం బావురుమంటుంటారు. ఈ క్రమంలోనే ఫైనాన్షియర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య తరచూ ఇలాంటి పంచాయతీలు నడుస్తుంటాయి.